థ్యాంక్ యూ సీను. ఇప్పుడు జీనత్ ఫర్ ఆజ్మీ తన కవిత వినిపిస్తారు. అందరికీ నమస్కారం. నేను జీనత్ ఫర్ ఆజ్మీ సయ్యద్ని. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. నేను 3 భాషల్లో రాస్తాను. ఇవాళ తెలుగులో కవిత చదువుదామనుకుంటున్నాను. నేను భారతీయురాలిని మరియు ఈ దేశ మూలవాసిని. నేను హిజాబు ధరిస్తే అంటారు తుర్క పిల్ల అని. నన్ను విశ్వవిద్యాలయంలో చూసి అడుగుతారు, నువ్వు ఆఫ్ఘనీ? నేనంటాను కాదు, నేను హిందుస్థానీని. మిత్రులతో కలిస్తే నన్ను అడుగుతారు, తినిపి హైదరాబాదీ బిర్యానీ. నేనంటాను నేను శాకాహారిని. నన్ను ఒక్క చూపు చూసి అంటారు, అయితే నువ్వు ముస్లిం బ్రాహ్మణివి. వేరే మతం వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను, వాళ్ళ భాష యాసతోని. ఎందుకంటే చిన్నతనం నుంచే అందరితో కలిసి మెలిసి పెరిగిన దానిని. ఈ రోజుల్లో బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను హిందువుని, ముస్లిముని, క్రైస్తవుని అని చెప్పుకునే స్థాయికి మన దేశం దిగజారిపోతుంది అని. మిత్రమా, భారతదేశం నీది నాది కాదు, ఇది మన అందరిది. నేను భారతీయురాలుని మరియు ఈ దేశ మూలవాసిని. ఇంకొకటి కవితం. ఓ యువతరం, విడిచిపెట్టండి ఈ మౌన వ్రతం. మీ యొక్క మౌనమే ఈ దేశానికి చేకూరుస్తుంది హానికరం. క్షణంలో కోల్పోతున్న ప్రాణం, ఇక ఆపుదాం ఈ రణఘోరం. మత విద్వేషాన్ని అంతం చేద్దాం, ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పుదాం మన జాతీయ గీతం. పదండి ముందుకు, ఎత్తుదాం మన గొంతు, ఫాసిస్ట్ మత్తును చేద్దాం చిత్తు. థ్యాంక్ యూ.